నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మనకి సినిమా ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటే ఒక్కొక్క సినిమాకి ఇంత బడ్జెటింగ్ అని మనం వేసుకుంటూ ఉంటారు ఆ నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక సంవత్సరంలో ఒక 10 సినిమాలు వచ్చినాయని అనుకోండి. దాంట్లో పెద్ద సినిమాలు ఒక 6, చిన్న సినిమాలు ఒక 4, లేదా పెద్ద సినిమాలు 4, చిన్న సినిమాలు 6. అన్ని ఆడాలని రూల్ లేదు. అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని లేదు. అన్ని సినిమాలకి ఆ రిటర్న్ రాకపోవచ్చు. మంచిగా వచ్చిన సినిమాలకి బాగా ఓకే, అందరూ మంచిగా ఉంటారు. కొన్ని సినిమాలు ఆడవు, సినిమాకి రాబడి రాదు. అటువంటి అప్పుడు ఆ సినిమా కోసం పనిచేసినటువంటి మిగతా క్యాస్ట్ అండ్ క్రూలో చిన్న సాంకేతిక నిపుణులు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ అవకాశాలు దక్కుతాయంటారా, లేకపోతే అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? ఇది కరెక్ట్ ప్రశ్న అండి. ఇది ఈరోజు ఇండస్ట్రీలో ఎవరైనా ఈ ప్రశ్న వేస్తారేమో, దీనికి సమాధానం చెప్దామని ఆశిస్తున్నాను నేను. ఇండస్ట్రీలో ఈరోజు దగ్గర మీకు కొన్ని 5-6 లక్షల మందితో కూడుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో 5-6 లక్షల మంది, నియర్లీ 10 lakhs అనుకోండి, ఇంతమందితో కూడుకున్నదన్నమాట. అయితే మరి సహజంగా ఒక 40-50 దాటిన వాళ్ళు బయటికి రారు. అవును. ఎందుకంటే ఎంతకాలం పనిచేస్తాం. మిగతా జీవనోపాధి అంతా ఎలా ఉంటుందంటే, ఏదో 6 గంటల పని, ఏదో ఒక 8 గంటల పని ఉంటుంది. సినిమా ఫీల్డ్లో అలా కాదు. కాల్ షీట్లు. అవును. కాల్ షీట్లు అంటే మార్నింగ్ 6 to 6 అంటారు, లేదా 6 to 9 అంటారు, లేదా 6 to 12 అంటారు, 6 to 2 అంటారు అన్నమాట. అంటే వీళ్ళకి డబ్బులు వస్తాయని ఆశతో పని చేస్తారండి. సహజంగా ఈ లేబర్ ఏం చేస్తారంటే డబ్బులు వస్తాయని ఆశపడతారన్నమాట. నెలంతా ఖాళీగా ఉంటారు. వారు వర్క్ మాత్రం ఓన్లీ 10 days ఉంటుంది అన్నమాట. ఒక సినిమా వస్తే సరిపోతుంది వాళ్ళకి. 10 days ఉంటుంది కనుక ఈ 10 days రాత్రి 2 గంటల వరకు మెలకుగా ఉంటే అని చెప్పేసి, ఏవైనప్పుడు కూడా ఉదయం లేచిన కాచి రాత్రి 2 గంటల వరకు మెలకుగా ఉంటారు. మీరు బాలు గారు కొన్ని నగ్న సత్యాలు చెప్తున్నాను మీకు. ఈ 2 గంటల వరకు మెలకుగా ఉండడం వల్ల ఈ సీనియర్ లైట్లు ఉంటాయి కదా, ఈ లైట్లు పైకి వెళ్ళి పైన చిన్న అంటే మామూలుగా అరల్లా కడతారన్నమాట చెక్కలతో. ఆ చెక్కల మీద కూర్చొని ఈ 10 kg లైట్ని అలా పట్టుకుంటారు చేతితో. అప్పుడు ఏమవుతుందంటే రాత్రి 1 గంట దాటి 2 గంటల టైంలో నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంటే లైట్తో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో. మార్గం లేదు, పడిపోవడం చచ్చిపోవడం అంతే. అంటే అన్ని కష్టాలకు వచ్చి ఆ సినిమా ఫీల్డ్ బతికించుకున్నారన్నమాట. అందువలన ఎందుకు చెప్తున్నానంటే, ఈ 10 రోజుల్లోనూ ఏదో సంపాదించుకున్నాం, ఈ 10 రోజుల్లో సంపాదించుకుంది ఒక 1 నెల రోజులు వస్తే చాలు కదా, పెళ్ళం బిడ్డలతో ఉందామని ఉంటారన్నమాట. ఇలాగున్న సినిమాకి మీకు ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి ఆ సినిమా కాస్త అంటే బాగున్నట్టయితే దాని డబ్బు దానికి వచ్చేస్తే మళ్ళీ ఇమీడియట్గా సినిమా చేసేస్తారు. ఆ సినిమా మైకి ఏనాడదంటే సినిమా బాగుందంటే చాలు, లాభాలసం లేదు. తిట్టగంటే ఉంటే బాగుందంటే సినిమా మొదలు పెట్టేస్తారన్నమాట. అప్పుడు అందరూ ఉంటారు. ఒకవేళ ఆ సినిమా 2వ రోజుకే డిజాస్టర్ అయిందనుకోండి, వాడు మొహం చూపించడు, ఎక్కడో పుట్టింటికి వెళ్ళిపోతాడు, ఏదో మారుమూలలో పల్లెటూరులో ఉంటాడన్నమాట. ఫోన్ ఆఫ్ చేసేసుకుంటాడు, వీలైతే ఫోన్ మార్చేసుకుంటాడు. అంటే రావాల్సిన డబ్బులు రావు, బకాయిలు రావు. మళ్ళీ సినిమా తీస్తాడో తెలియదు, ఆ బకాయిలు ఇస్తాడో ఎవడో తెలియదు. ఎంత నరకం అనిపిస్తారంటే మిగతా వర్కర్స్ అందరూ, అంటే సన్నకారు సాంకేతిక నిపుణులు కానీ, సన్నకారు నటీనటులు కానీ చాలా నరకం అనిపిస్తారన్నమాట. అప్పుడు ఎవరో వచ్చి ఇంకేం వస్తారయ్య బాబాయ్ అని రాడు. ఆయన ఏదో పొలాలు అమ్ముకుందామని చూస్తున్నాడు, అమ్ముకున్నట్టయితే మళ్ళీ అక్కడేదో వ్యాపారం చేస్తాడు, మళ్ళీ సినిమా ఫీల్డ్ రాడు అని చెప్పినంతవరకు తిరుగుతూ ఉంటారు. కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయనే కదా ఆర్టిస్టుల కోసం మా పెట్టుకున్నారు, మిగతా వాళ్ళకి యూనియన్స్ పెట్టుకున్నారు. జూనియర్ ఆర్టిస్టులకు ఒక యూనియన్ ఉంటుంది, అదేవిధంగా టెక్నీషియన్స్కి ఒక యూనియన్ ఉంటుంది. వాళ్ళ యూనియన్లో మొర పెట్టుకుంటే ఏం చేయాలని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి సమస్యలు మళ్ళీ ఇంకా ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అంటే మీకు స్ట్రాంగ్గా లేవు కదండి అసోసియేషన్లు. మనకి స్ట్రాంగ్గా ఉన్న అసోసియేషన్స్ ఏమున్నాయి? మ్యూజిక్ అకాడమీ ఉంది. మ్యూజిక్ వాళ్ళకి మాత్రం
అంటే ఆ రికార్డింగ్ అయిపోయేసరికి ఓచర్లు రాస్తారు, ఓచర్ మీద సంతకం పెట్టి తీసుకుంటారు. ఓకే. రెండోసారి స్ట్రాంగ్గా ఉన్నది ఏంటి, కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అలాగే ఆ గ్రూప్ డాన్సర్స్ ఆ డ్యాన్స్ అయిపోగానే ఓచర్లు రాస్తారు, తీసుకుపోతారు. స్ట్రాంగ్గా ఉంది. ఎందుకు డాన్సర్స్ చెన్నై నుంచి వస్తారు కాబట్టేనా? అంటే వాళ్ళు ఒప్పుకోరు, అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ మ్యూజిక్ అసోసియేషన్ కూడా స్ట్రాంగ్ ఉంది. మూడోది ఫైటర్స్. ఆ ఫైట్ ఒళ్ళంతా హోన్ అయిపోతుంది కదా, కవర్లు పెట్టేస్తారన్నమాట. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళ లెక్క ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా పెట్టేస్తారు. ఇలాగ 3-4 అసోసియేషన్లో డబ్బులు వస్తాయి, కానీ మిగతా వాటికి షెడ్యూల్ అయిపోయిండే చూద్దాం అని చెప్పి షెడ్యూల్ అయిపోయిన తర్వాత ప్రయారిటీ అమౌంట్ బట్టి ఇస్తుంటారు అన్నమాట. ప్రయారిటీ అమౌంట్ అంటే ముందు తక్కువ అమౌంట్, ఒక 10 లక్షలు, తర్వాత ఓ 30 లక్షలు, తర్వాత 1 కోటి రూపాయలు, ఇలా ప్రయారిటీ బట్టి చెల్లిస్తుంటారు అన్నమాట. కనుక ఇవన్నీ చాలా చాలా తలకాయ నొప్పులు, చాలా బాధతో కూడుకున్నమాట. అందువలన ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఉన్నారంటే మా అసోసియేషన్ ఉందండి, డబ్బులు ఎవరికైనా ఇప్పిస్తుందా? మా అసోసియేషన్ చెప్తే ఎవరైనా వింటారా? నీకేమయ్యా నువ్వు ఎన్నని చెప్తావు, వాచిపోయింది ఇక్కడ, వడ్డీలు వాచిపోతున్నాయి అంటారన్నమాట. అతన్ని ఎవరైనా కాదనగలరా? వడ్డీలు తీసుకొస్తారు, ఆ వడ్డీలు వాచిపోతున్నాయి, సినిమా పూర్తి అవ్వలేదు, రిలీజ్ పోస్ట్ పోన్ అయింది, మరి పెద్ద సినిమా పడుతుందని చెప్పేసి వీళ్ళే పోస్ట్ పోన్ చేసుకోవాలి, పెద్ద సినిమాకి అడ్డంగా వెళ్ళలేరు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందువల్ల వీళ్ళు పెద్ద సినిమాలు తీసే వాళ్ళు కూడా థియేటర్ లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కథ మీద మనసు పెట్టాలి. ఈ కథ మీద మనసు పెట్టరు, కథ అంటే వాళ్ళకి నామోషి. ఓకే. అందువలన వీళ్ళేంటంటే పెద్ద డైరెక్టర్ కదా, చెట్లో కూర్చొని కథ రాస్తారు అనుకుంటారు అన్నమాట. ఈ 24 క్రాఫ్ట్స్లో బాగా అణిచివేయబడ్డ క్రాఫ్ట్ అంటే ఏం చెప్తారు మీరు? అణిచివేయబడ్డ క్రాఫ్ట్ అంటే పోనీ నిర్లక్ష్యం చేయబడిన క్రాఫ్ట్ అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, వీళ్ళ చేత మనం గాడిద చాకరీ చేయించుకుందాం. ఇందాక మీరు అన్నట్లుగా షెడ్యూల్ అవ్వనివ్వండి, లేకపోతే ఈ నెల రోజులు అవ్వనివ్వండి, ఇట్లా చెప్పినా కానీ వాళ్ళకి ఆ మాటలకి తలొగ్గి పనిచేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఎడిటింగ్ ఉందండి, ఎడిటింగ్ ఎవరో మొత్తం ఆ చీఫ్ ఉన్నాడు, ఆ చీఫ్కి డబ్బులు ఇస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళకి ఇస్తా ఉంటారు. సినిమా బాగా పోయి బిజినెస్ అయితే ఇస్తారు, లేకపోతే ఏమి ఇస్తారండి, ఎంత ఇస్తాను తీసుకోవాలి. ఎడిటర్, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే మొత్తం ఫస్ట్ షెడ్యూలు, సెకండ్ షెడ్యూలు ఎంత ఇస్తే అంతే, తర్వాత మళ్ళీ డబ్బులుంటే ఇస్తారు, లేకపోతే ఎవరు. అందరికంటే నేను చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. ఓకే. అసలు నిజంగా శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఆ శుభం కూడా రాసింది అసిస్టెంట్ డైరెక్టరే, కానీ వాళ్ళకి కరెక్ట్గా డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడ పోతారయ్యా, ఫస్ట్ కాపీ వరకు మీరు ఉంటారు, మీరు దొబ్బేస్తుంటే అలాగా అంటారన్నమాట. ఆ శ్రీకారం చుట్టేవాడు అసిస్టెంట్ డైరెక్టరే, ఆ శుభం చుట్టేవాడు అసిస్టెంట్ డైరెక్టరే. ఆ ప్రింట్లు పంపించినప్పుడు కూడా దగ్గరుండి అది నోట్ చేసుకునేవాడు కూడా అసిస్టెంట్ డైరెక్టరే, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అది అనగవేయబడ్డ వాళ్ళంటే వీళ్ళే. తర్వాత జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులకు ఇచ్చే డబ్బుల్లో ఆ దళారీ ఎంతో కొంత తీసుకుంటాడు. ఆ తీసుకోవడమే కాకుండా ఈ దళారీ తీసుకున్న డబ్బులు ఎక్కడైతే బయటికి తెలిసిపోతాయో అని మొత్తం ఈ ఇష్యూని మర్చిపోయినంత వరకు దళారీ డబ్బులు ఇవ్వడం. ఆ సినిమా అయిపోయి లాస్ట్ షెడ్యూల్ ఉన్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు అప్పుడు ఎలా ఉంటుంది, వీళ్ళకి నలిగిపోయి ఉంటారేమో, ఎంత ఇస్తే అంతే మహాప్రసాదం అన్నట్టుగా ఉంటుంది. కనీసం ఎవరిని ఇస్తున్నారు అనుకో, అది ఎంత ఇస్తుంది మహాప్రసాదం, బాబు మంచోడు కాబట్టి ఇస్తున్నావు, ఎవరిస్తారైనా అప్పుడు ఎప్పుడో పని చేయించుకున్నా అంటే పైగా. అందువల్ల మరి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా సినిమా ఉండి కరెక్ట్గా బాగా ఆడినట్టయితే మరి అప్పుడు అంతకుముందు రామారావు గారు, నాగేశ్వర గారు, శోభన్ బాబు, కృష్ణ గారు వీళ్ళు చేసింది ఏమిటి?
తక్కువ బడ్జెట్లో సినిమా తీసుకున్నారు, హీరోలు కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ సినిమా డెఫినెట్గా 80% సక్సెస్ అయ్యేది. 80% సక్సెస్తో ఓ సినిమా నువ్వు స్టార్ట్ చేసేయవచ్చు. ఇలా ఉండేదన్నమాట. అయితే మీరు చెప్పిన తర్వాత గుర్తొస్తుంది, తమిళ ఇండస్ట్రీ నుంచి అజిత్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నీషియన్స్కి డబ్బులు ఇవ్వని కారణంగా వాళ్ళు పని ఆపేశారని తన దృష్టికి వస్తే ముందు వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్కి రానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడని చెప్పేసి మనం చూసాం. అట్లాంటి హీరోలు కానీ అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? అవును, డెఫినెట్గానండి. అలాగా మనకి రజనీకాంత్ చేశాడండి, అలాగా పవన్ కళ్యాణ్ చేశాడండి, అలాగే రాఘవేంద్ర కూడా చేశాడు. రాఘవేంద్ర కూడా తనకి ఎలాగైతే భోజనం పెట్టారో మిగతా వాళ్ళందరికీ కూడా అలా భోజనం పెడితే కానీ తను భోజనం చేసేవాడు కాదు. ఓకే. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలని పొరపాటున ఎన్టీ రామారావు గారితో చెప్తే ఇలా చూసేవాడు అనమాట, పడిపోవాలి డబ్బులు అంతే. ఓకే. అలా ఉన్నారు కొంతమంది. రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ మహా రాధ పోషకులు అన్నమాట. వాళ్ళందరూ వాళ్ళు చూడబట్టే కదా ఆ రోజుల్లో సావిత్రమ్మ వీళ్ళందరూ బ్రహ్మాండంగా చేతుల్లో ఎంత వస్తే అంత సర్దారు కదా. ఇండస్ట్రీలో వీళ్ళందరూ అణగారిపోయిన వాళ్ళే, లైట్ బాయ్స్ వీళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో డబ్బులు తెలియదు. ఇచ్చినాడు పండుగ లేకపోతే ఎండగా అలా ఉంటుందన్నమాట. దానికి మధ్యలో ఉన్నటువంటి ఎస్వి రంగారావు, సావిత్రమ్మ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటారన్నమాట. ఇక్కడ నేను ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పాన్ ఇండియా అన్నది ప్రెస్టేజియస్ కోసం మీరు సినిమా తీసుకోవాలి కానీ ఇండస్ట్రీ కోసం మీరు తీయొద్దు. ఓకే. చెప్పేది ఇండస్ట్రీ కోసం మీరు చిన్న సినిమాలే తీయండి, మంచి కథా విలువలు ఉన్న చిత్రాలు తీయండి. ఒక సినిమా తీసి మార్కెట్లోకి వెళ్ళేలాగా మళ్ళీ ఇంకో సినిమాని ప్రారంభించే విధంగా తీయండి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, బతుకుతుంది. లేకపోతే ఆ ప్రోగ్రెసివ్గా మనం మాట్లాడుకోవడమే తప్ప ఎంతోమంది ఆకలి దప్పికలతో పోతున్నారండి. ఇది నిజం బాలు గారు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.